ఐపీఎల్ 2025లో తమ చివరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ము లేపింది. సీజన్ మొత్తం దారుణ ప్రదర్శన కనబర్చిన సీఎస్కే చివరి మ్యాచ్లో మాత్రం ఆ లోటును అంతా మరిపిస్తూ ఆల్రౌండ్ ప్రదర్శనతో రెచ్చిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్లో చెలరేగి గుజరాత్ టైటన్స్పై తమ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 83 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నైకి ఇది 4వ విజయం. పరుగుల పరంగా ఐపీఎల్లో చెన్నైకి ఇదే అతిపెద్ద విజయం. దీంతో ఈ విజయంతో చెన్నై రికార్డు నెలకొల్పింది. ఈ ఓటమితో గుజరాత్ టైటన్స్ లీగ్ దశలోని తమ చివరి 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీంతో లీగ్ దశను టాప్ 2 స్థానంతో ముగించే అవకాశాలను ప్రమాదంలో పడేసుకుంది. లీగ్ మొత్తం 14 మ్యాచ్లను పూర్తి చేసుకున్న గుజరాత్ టైటన్స్ 9 విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 1లో ఉంది. 2, 3, 4 స్థానాల్లో ఉన్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్కు లీగ్ దశలో ఇంకా ఒక్కో మ్యాచ్ చొప్పున మిగిలి ఉన్నాయి. ఇందులో కనీసం 2 జట్లు తమ చివరి మ్యాచ్ల్లో గెలిచినా గుజరాత్ టాప్ 2 స్థానాన్ని కోల్పోతుంది. ఇక ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో సీఎస్కే బ్యాటర్ డేవాల్డ్ బ్రేవిస్ తన బ్యాటింగ్తో ఊచకోత కోశాడు. అతనికి తోడుగా డేవాన్ కాన్వే కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. యువ బ్యాటర్లు ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. దీంతో ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఏకంగా 247 స్ట్రైక్ రేట్తో 23 బంతుల్లోనే 57 పరుగులు చేసిన డేవాల్డ్ బ్రేవిస్ సీఎస్కే బ్యాటింగ్ యూనిట్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 4 4లు 5 6లు ఉన్నాయి. ఐపీఎల్లో బ్రేవిస్కి ఇది రెండో హాఫ్ సెంచరీ. 148 స్ట్రైక్ రేట్తో 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు డేవాన్ కాన్వే. అతని ఇన్నింగ్స్లో 6 4లు 2 6లు ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్లో కాన్వేకి ఇది 11వ హాఫ్ సెంచరీ. 194 స్ట్రైక్ రేట్తో 19 బంతుల్లో ఉర్విల్ పటేల్ 37 పరుగులు చేశాడు. 200 స్ట్రైక్ రేట్తో 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు ఆయుష్ మాత్రే. 21 పరుగులు చేసిన రవీంద్ర జడేజా నాటౌట్గా నిలవగా శివం దుబే 17 పరుగులు చేశాడు. కాగా చివరి మ్యాచ్లో ధోనికి బ్యాటింగ్ రాకపోవడం మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ తల వికెట్ తీశారు. ఈ సీజన్లో రషీద్ ఖాన్ ఇప్పటివరకు 31 సిక్స్లు ఇచ్చాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక సిక్స్లు ఇచ్చిన బౌలర్గా చెత్త రికార్డును ముట్టగట్టుకున్నాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ సీజన్లో ఇది 9వ 200+ స్కోర్. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో ఒక మైదానంలో నమోదైన అత్యధిక 200+ స్కోర్లు ఇవే కావడం గమనార్హం. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటన్స్ జట్టు 18.3 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 147 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో 83 పరుగుల భారీ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 146 స్ట్రైక్ రేట్తో 28 బంతుల్లో 41 పరుగులు చేసిన సాయి సుదర్శన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అర్షద్ ఖాన్ 20, షారుఖ్ ఖాన్ 19, గిల్ 13, రషీద్ ఖాన్ 12, బట్లర్ 5, కొజ్జీ 5, సాయి కిషోర్ 5, సిరాజ్ 3 పరుగులు చేయగా రూథర్ఫర్డ్ డక్అవుట్ అయ్యాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, అంశుల్ కంబోజ్ 3 వికెట్లతో చెలరేగారు. రవీంద్ర జడేజా 2 వికెట్లు తీయగా ఖలీల్ అహ్మద్, పతిరన తల వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్లు గెలిచినప్పటికీ ఈ సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 10వ స్థానంతోనూ ముగించింది. లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచి ఏకంగా 10 ఓడిపోయిన చెన్నై పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ కూడా 4 విజయాలే సాధించినప్పటికీ ఆ జట్టు నెట్ రన్ రేట్ చెన్నై కన్నా మెరుగ్గా ఉంది. కాగా ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్ను చిట్ట చివరి స్థానంతో ముగించి చెన్నైకి ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా మహేంద్ర సింగ్ ధోని వచ్చే సంవత్సరం కూడా ఐపీఎల్ ఆడాలో వద్దో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.